హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. సైకాలజీకి సంబంధించి కౌమార దశ బిఎడ్ శిశు వికాస దృక్పథాలు అనే ఈ పుస్తకంలో పార్ట్ 7 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కౌమారులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం విద్యానువర్తనాలు. కౌమార దశ గుర్తింపు కోసం ప్రాకులాడే దశ. ఈ దశలో వ్యక్తులకు సరైన మార్గదర్శకత్వము, శిక్షణ, అవకాశాలు కల్పించడం ద్వారా మంచి నాయకులుగా తయారవుతారు. గుర్తింపు కోసం ప్రాకులాడే దశ ఏంటి? కౌమార దశ. ఈ దశలో వ్యక్తులకు సరైన మార్గదర్శకత్వము, శిక్షణ, అవకాశాలు కల్పించడం ద్వారా మంచి నాయకులుగా తయారవుతారు. విద్యార్థులను ఎన్సిసి, స్కౌట్స్, రోవర్స్లలో సభ్యులుగా చేర్చడం, పాఠశాలల్లో, కళాశాలల్లో జరిగే కార్యక్రమాలలో వారు చురుకుగా పాల్గొనేలాగా చేయడం, విద్యార్థులను బృందాలుగా చేసి వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు వారే వేసుకునేలాగా చేయడం, సమాజ సభ్యులతో కలిసి వివిధ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం, సమూహాలుగా చేసి ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క అంశం ఇచ్చి వాటిని ప్రణాళికాబద్ధంగా వారే చేసేలాగా ప్రేరణ, మార్గదర్శకత్వం కల్పించడం. కౌమారులకు సమస్య పరిష్కార నైపుణ్యాలపై, సంఘర్షణలు, యాజమాన్యంపై శిక్షణ కల్పించడం, జీవన నైపుణ్యాలు పెరిగేలాగా తగు శిక్షణ ఇవ్వడం, పాఠశాలలో జరిగే ప్రణాళికలలో వారిని భాగస్వామ్యం చేయడం, మంచి నాయకుల పుస్తకాలు చదివించి వాటిలో ఆచరణీయమైనవి అనుసరింపజేయడం, వివిధ నాయకత్వాలు, వాటి ప్రయోజనాలు, పరిమితులపై అవగాహన కల్పించడం ద్వారా కౌమారులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చు. కౌమార దశకు సంబంధించి పాఠం చివర ముఖ్యాంశాలు ఇవ్వడం జరిగింది. బాల్య దశకి వయోజన దశలకు మధ్యకాలం. ఇది బాల్య దశకి వయోజన దశకి మధ్యకాలం. ఏంటి? కౌమార దశ. బాల్య దశకి వయోజన దశకి మధ్యకాలం. కౌమార దశ చాలా ప్రాముఖ్యం గల దశ, మార్పు చెందే దశ, సమస్యలతో కూడుకున్న దశ, గుర్తింపు కోసం శోధించే దశ, వాస్తవానికి భిన్నమైన ఆలోచనలు ఉండే దశ. ఇది వయోజన దశకు ప్రవేశ మార్గం. కౌమారులకు వివిధ అవసరాలు ఉంటాయి, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. కౌమార దశలో శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, నైతిక, సాంఘిక వికాసాలు వేగంగా జరుగుతాయి కనుక వారికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కౌమార దశలో ఉన్న వాళ్ళకి శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, నైతిక, సాంఘిక వికాసాలు వేగంగా జరుగుతాయి కనుక వారికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కౌమార దశలో ఏర్పడే సమూహాలు వారి నడవడికపై అధిక ప్రభావం చూపుతాయి. సమూహాలు అంటే కౌమార దశలో వివిధ సమూహాలు ఏర్పడతాయి కాబట్టి సమూహాలు వారి నడవడికపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. కౌమారులు కుంటనాలకు, సంఘర్షణలు తప్పించుకోవడానికి అనేక పద్ధతులు చేతనంగాను అచేతనంగాను ఉపయోగిస్తారు. తార్కీకరణ, పరిహారం, దమనం, ప్రతిగమనం, స్వైరకల్పన, విస్థాపనం, తదాత్మీకరణం, ఉపసంహరణ, ప్రతిచర్య, నిర్మితి, ఉదాత్తీకరణం మనం ఉపయోగించే రక్షణ తంత్రాలలో కొన్ని. సమూహ కార్యక్రమాలు చక్కగా నిర్వహించడానికి నాయకత్వం చాలా అవసరం. నాయకత్వాన్ని అనేక రకాలుగా వర్గీకరించారు. సరైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నాయకత్వ లక్షణాలను కౌమారులలో పెంపొందించవచ్చు. ఈ లెసన్లో కౌమార దశకు సంబంధించి వీడియోస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే కొన్ని మళ్ళీ కౌమార దశకు సంబంధించి ఇంకొక చిన్న టాపిక్ ఈ పుస్తకంలో ఉంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.